నమస్కారం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి 6 ఫిషింగ్ హార్బర్లో మన రాష్ట్రానికి ఇచ్చినటువంటి 6 ఫిషింగ్ హార్బర్లో 3 ఫిషింగ్ హార్బర్స్ని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. ఇంకా 3 ఫిషింగ్ హార్బర్స్ పెండింగ్లో ఉంది. అందులో ఒకటి బుడగట్లపాలెం ఉంటుంది అధ్యక్ష. 2021లో పరిపాలన అనుమతులు వచ్చి టెండరింగ్ అయి వర్క్ ప్రారంభించమని ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో 2023లో తూతూ మంత్రంగా ఫౌండేషన్ స్టోన్ వేసి ఎన్నికల ముందు వర్క్ ప్రారంభించామని చెప్పారు అధ్యక్ష గత జగన్ ప్రభుత్వం మంత్రులు. కానీ తర్వాత పనులు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు కూడా దాని మీద మనం ప్రభుత్వం వచ్చినా కూడా నేను పలుమార్లు మన గౌరవ మంత్రివర్యులకి విన్నవించుకున్నాను. అదే సమయంలో మన రాష్ట్రపతి మన గవర్నర్ గారి స్పీచ్లో సందర్భంగా కూడా నేను అడిగినప్పుడు గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు కూడా దానికి సమాధానం ఇస్తూ త్వరలోనే టెండరింగ్ అవుతుంది, అది అన్ని అనుమతులు వచ్చాయి, టెండరింగ్ అవుతుందని చెప్పారు అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు అదే ప్రశ్న నేను ఈరోజు అడిగినప్పుడు మళ్ళీ గౌరవ మంత్రివర్యులు ఇంకా పరిపాలన అనుమతులు రావాలని చెప్పి అంటున్నారు. అసలు నిజంగా మన ప్రభుత్వం దీని మీద నిజంగా మనం బుడగట్లపాలెం విషయంలో చిత్తశుద్ధితో ఉన్నామా? అక్కడ మత్స్యకారులకి మనం న్యాయం చేయాలనుకుంటున్నామా? ఎందుకంటే ఒక ఇచ్చేల నియోజకవర్గంలోనే 25,000 మత్స్యకారులు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళందరికీ కూడా ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి బతుకు తెరువు కోసం దూర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. అక్కడ ఫిషింగ్ హార్బర్ ఉంటే సుమారు ఒక 5,000 మంది మత్స్యకారులకి డైరెక్ట్గా, ఇంకో 10,000 మందికి ఇండైరెక్ట్గా కూడా, మత్స్యకారులే కాదు మిగతా వాణిజ్య వ్యాపారాలు చేసుకునే వారికి కూడా మంచి ఉపాధి వ్యాపార అవకాశాలు లభిస్తాయి అధ్యక్ష. అక్కడ అభివృద్ధి చెందడానికి కూడా పూర్తి అనువైన వాతావరణం కలిగినటువంటి ప్రాంతం కనుక బుడగట్లపాలెంలో మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ద్వారా గౌరవ మంత్రివర్యుల్ని, బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ని త్వరలో దానికి పనులు ప్రారంభించి దాన్ని పూర్తి చేయాలని చెప్పి నేను మీ ద్వారా గౌరవ మంత్రివర్యులు కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష